గుడ్ మార్నింగ్, దిస్ ఇస్ శ్రద్ధ ఫ్రమ్ 6 of Wands. చూద్దాం ఈరోజు మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్, కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. సో ప్రజెంట్ మీ పర్సన్ ఎనర్జీస్ చూస్తే ప్రజెంట్ నో కాంటాక్ట్లో ఉన్నారు. అంటే ఇక్కడ నో కాంటాక్ట్ అంటే అర్థం ఏంటంటే ప్రజెంట్ నో మెసేజెస్ ఆర్ కాల్స్, అంతే. జస్ట్ ఇది ఒక షార్ట్ కమ్యూనికేషన్ గ్యాప్ అనమాట. మేబీ ఇక్కడ మీ పర్సన్ బిజీ ఉండొచ్చు, లేదా ఈ పర్సన్ ఏదో ఒక ఇంపార్టెంట్ వర్క్లో స్టక్ అయి ఉండొచ్చు. ఓకే, బట్ మీరేమనుకుంటున్నారంటే మీ ఎనర్జీస్ ఎలా చూపిస్తున్నాయంటే ఈ పర్సన్ మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేస్తున్నట్టు మీకు అనిపిస్తుంది. అండ్ మీ పర్సన్ మీకు కాంటాక్ట్ చేయట్లేదు కాబట్టి మీరు కూడా చేయట్లేదు. సో మీ పర్సన్కి ఎలా అనిపిస్తుందంటే మీరు కూడా మూవ్ ఆన్ అయిపోతున్నారేమో అని మీ పర్సన్ కూడా అక్కడ ఫియర్ అనేది ఉంది. బట్ ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే ఇద్దరు మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేశారు, అది పాస్ట్లో. బట్ ఇప్పుడైతే ఇద్దరికి మూవ్ ఆన్ అవ్వాలని లేదు. కానీ ఇక్కడ కాంటాక్ట్ లేదు, అంటే కమ్యూనికేషన్ గ్యాప్ రావడం వల్ల ఇలాంటి థాట్స్ వస్తున్నాయి ఇద్దరికి. బట్ ఈ పర్సన్ మీతో ఫ్యూచర్ చూస్తున్నారు. ఫ్యూచర్ అంటే ఇక్కడ ఈ పర్సన్ మీతో మ్యారేజ్, పిల్లలు, ఒక ఫ్యామిలీ, ఇవన్నీ కూడా ఇమాజిన్ చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడు ఈ పర్సన్ మేనిఫెస్ట్ చేసుకుంటూ ఉంటారు. మేనిఫెస్టేషన్ కూడా స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ చేస్తూ ఉంటారు. అండ్ న్యూ మూన్ ఎనర్జీస్ ప్రకారం చూస్తే మీ ఇద్దరు ఆలోచనలు ఎలా ఉన్నాయంటే ఇక్కడ మీ పర్సన్కి ఎవరో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ ఫ్రెండ్స్ ఆర్ ఎవరైనా అవనివ్వండి, మీ పర్సన్కి ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో కొంతమంది ఈ రిలేషన్లోకి వెళ్లకుండా అడ్డుపడుతున్నారు. అంటే పదే పదే చెప్తూ ఉంటారు ఈ రిలేషన్ నీకు కరెక్ట్ కాదు అని. బట్ మీ పర్సన్ ఏం డిసైడ్ చేసుకున్నారు అని అంటే వీళ్ళందరి మాటలు వినటం వల్ల మీ రిలేషన్ రాంగ్ ట్రాక్ పైకి వెళ్ళిపోతుంది. అంటే ఎప్పుడైనా ఇలా కమ్యూనికేషన్ గ్యాప్ వస్తే మీరు మూవ్ ఆన్ అయిపోయే ఛాన్స్ ఉంది, మీ పర్సన్ బిహేవియర్ బాగలేక. సో మీ పర్సన్ అలాంటి వాళ్ళ మాటలు వినకుండా వాళ్ళని దూరం పెట్టడానికి ట్రై చేస్తున్నారు. సో ఈ పర్సన్ ఈ రిలేషన్ పైన వర్కౌట్ చేస్తున్నారు. బట్ ఈ పర్సన్ ఒక అన్మ్యారీడ్ పర్సన్ అండ్ మీరు కూడా ఒక అన్మ్యారీడ్ పర్సన్ ఇక్కడ ఈ ఎనర్జీస్ ప్రకారం. సో ఈ పర్సన్ మీతో త్వరలోనే మీకు అపాలజీ చెప్పి మీతో మళ్ళీ కాంటాక్ట్ అవుతారు. అండ్ ఈ కమ్యూనికేషన్ గ్యాప్ అసలు ఎందుకు వచ్చింది ఏంటి అనేది కూడా చెప్తారు. ఒక లాంగ్ కాన్వర్సేషన్ అయితే జరగబోతుంది మీ మధ్య. అండ్ ఈ కాన్వర్సేషన్లో మీకు అన్ని విషయాలు చెప్తారు. అండ్ ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ఏదైతే వచ్చిందో ఇదే లాస్ట్. ఇక ముందు ఎప్పుడు మీ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ అనేది రాదు. మిమ్మల్ని బ్లాక్ చేయడం కానీ, మీతో మాట్లాడకుండా ఉండిపోవడం కానీ అలాంటివి ఏమీ కానీ జరగవు అని చెప్తారు ఈ పర్సన్. అండ్ తన ఫ్యూచర్ ప్లాన్స్ అన్నిటిలో కూడా మిమ్మల్ని ఇన్వాల్వ్ చేశారు. అండ్ డే డ్రీమింగ్ అనేది కూడా జరుగుతుంది ఇక్కడ. డే డ్రీమింగ్ అంటే 24/7 మీ థాట్సే ఉంటాయి ఈ పర్సన్ మైండ్లో. అది కమ్యూనికేషన్ ఉండనివ్వండి లేకపోనివ్వండి, బట్ ఆ కనెక్షన్ అయితే ఉంది. ఇది ఒక స్ట్రాంగ్ కనెక్షన్, ఒక డివైన్ కనెక్షన్, ఒక డివైన్ మ్యాస్కులిన్ ఫెమినిన్ ఎనర్జీస్ మేబీ. సో ఇక్కడ ఎవరైతే మిస్అండర్స్టాండింగ్స్తో ఉన్నారో మీ పర్సన్ కోసం ఆర్ మీ పర్సన్ మీకోసం మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారో మిమ్మల్ని, ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు కూడా ఒక ఎఫెక్షనేట్ కాన్వర్సేషన్ అనేది జరుగుతుంది మీ మధ్య. ఎప్పుడైతే ఈ లాంగ్ కాన్వర్సేషన్ జరుగుతుందో అప్పుడు మొత్తం ఈ డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకుంటారు. ఇద్దరు కూడా క్లారిఫై చేస్తారు ఈ డౌట్స్ అన్నీ. అండ్ కొంతమంది విషయంలో మాత్రం ఇది ఒక ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్.
సో మీ ఇద్దరి మధ్య చాలా డిఫరెన్సెస్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ. క్యాస్ట్, రిలీజియన్ అండ్ ఏజ్, స్టేటస్, ఇలాంటి డిఫరెన్సెస్ చాలా ఉన్నాయి మీ ఇద్దరి మధ్య. బట్ ఈవెన్ దో ఈ కనెక్షన్ అనేది ఒక లాంగ్ లాస్టింగ్ కనెక్షన్, ఒక డివైన్ కనెక్షన్ అండ్ ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ అనేది తెలిసింది మీ ఇద్దరికి. స్టార్టింగ్లో ఓన్లీ మీరు ఐడెంటిఫై చేశారు ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ అయి ఉండొచ్చు అని. బట్ ఇప్పుడు మీ పర్సన్ కూడా అనుకుంటున్నారు. సో ఈ సైలెన్స్ అంటే మీ పర్సన్ మెసేజ్ చేయట్లేదని మీరు కూడా మెసేజ్ చేయట్లేదు ఇక్కడ. సో ఈ సైలెన్స్ ఏదైతే ఉందో ఈ సైలెన్స్ మీ పర్సన్కి నెక్స్ట్ స్టెప్ వేయడానికి ఫోర్స్ చేస్తుందన్నమాట ఈ ఎనర్జీ, ఈ సైలెన్స్ ఎనర్జీ. బట్ మీరు కొన్నాళ్ళు ఏమనుకున్నారంటే మీ పర్సన్ ఏదో మీకు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నట్టుగా ఫీల్ అయ్యారు అండ్ మూవ్ ఆన్ అవ్వడానికి కూడా ట్రై చేశారు. బట్ అది కరెక్ట్ కాదని తెలుసుకుని మళ్ళీ మీరు కమ్యూనికేషన్లోకి వస్తారు. ఈ పర్సన్ ప్రజెంట్ ఇంటెన్షన్స్ ఏంటి అని అంటే అవి చాలా అఫెక్షనేట్గా ఉన్నాయి. అంటే ఈ పర్సన్ మీతో ఒక ఏమంటారు దాన్ని, ఫ్యూచర్ ప్లాన్ అయితే వేసుకుంటున్నారు. ఈ ఫ్యూచర్ ప్లాన్లో ఈ పర్సన్ మీతో మ్యారేజ్, కిడ్స్ ఇవన్నీ ఇమాజిన్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఈ ఈ రిలేషన్కి ఈ పర్సన్ ప్రజెంట్ రెడీగా లేరు. బట్ ఈ పర్సన్కి మీతో టైం స్పెండ్ చేయాలని ఉంటుంది అండ్ మీతో 24/7 మీతోనే ఉండాలి అని అనిపిస్తూ ఉంటుంది. బట్ కొన్ని ఫైనాన్షియల్ సెట్ బ్యాక్స్ వల్ల ఈ పర్సన్ మీకు ఇదంతా ఇప్పుడు ప్రజెంట్ ఈ కనెక్షన్కి రెడీగా లేను అని కూడా చెప్పొచ్చు. అంటే ఫైనాన్షియల్ సెట్ బ్యాక్స్ అంటే చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మేబీ పాస్ట్ రిలేషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు, లేదా ఫ్యామిలీ రిలేటెడ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు. ఈ ప్రాబ్లమ్స్ వల్ల ఈ పర్సన్ మీకు ఈ విషయం చెప్పొచ్చు నియర్ ఫ్యూచర్లో. బట్ ఈ పర్సన్ ఇంటెన్షన్స్ అయితే కరెక్ట్గానే ఉన్నాయి. ఈ పర్సన్కి కూడా ఈ రిలేషన్ కావాలి, కానీ ప్రజెంట్ అయితే అంత ఇమీడియట్ యాక్షన్ అయితే తీసుకోలేరు ఈ రిలేషన్షిప్ కోసం. బట్ ఈ పర్సన్కి ఈ రిలేషన్ కావాలి. కానీ మీకేమనిపిస్తుందంటే ఇలా పోస్ట్పోన్ చేస్తున్నారు ప్రపోజల్ ఇవ్వడానికి అండ్ కమిట్మెంట్ ఇవ్వడానికి పోస్ట్పోన్ చేస్తున్నారు కాబట్టి అదంతా ఒక ఫేక్ రీజన్ అని మీకు అనిపించవచ్చు. బట్ కాదు, అది కరెక్ట్ రీజనే. ఓకే, ఈ పర్సన్ ఏం చెప్పినా నిజమే చెప్తారు ప్రజెంట్ అయితే మీకు, కానీ అవి ఫేక్ వర్డ్స్ లాగా అనిపిస్తాయి. కానీ మీ పర్సన్ చెప్పేది మాత్రం కరెక్టే ఇక్కడ. ఓకే, మీ పర్సన్ ఒక ఫేక్ ఇంటెన్షన్తో కానీ ఒక ఫేక్ రిలేషన్ అయితే కాదు ఇది. సో మీరు కొంచెం ఇదంతా కూడా అర్థం చేసుకుంటే ఈ రిలేషన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. లేకపోతే మీరు లేదు అనుకుంటే ఈ రిలేషన్ ఇక్కడే కట్ అయిపోతుంది అని మీరు మూవ్ ఆన్ అయిపోయే అవకాశం ఉంది ఇక్కడ. కంప్లీట్లీ ఇది ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అండ్ కొంతమందికి ఇది చాలా షాకింగ్గా అనిపించవచ్చు. ఏంటిది, ఈ రిలేషన్ ఎందుకు ఇన్ని రోజులు ఇలా ప్రొలాంగ్డ్ అవుతుంది కానీ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళట్లేదు అని మీకు షాకింగ్గా అనిపిస్తుంది. ఈ పర్సన్ సడన్గా వచ్చి మంచిగా మాట్లాడతారు అండ్ సడన్గా డిస్కనెక్ట్ అవుతూ ఉంటారు అని మీకు ఇదంతా కూడా ఒక కలలా అనిపిస్తూ ఉంటుంది చాలామందికి. సేమ్ వే మీ పర్సన్కి కూడా అనిపిస్తూ ఉంటుంది. అసలు మీ వైబ్రేషన్కి మీ పర్సన్ వైబ్రేషన్కి ఇక్కడ మ్యాచింగ్ అనేది లేదు. ఓకే, సింక్ అవ్వడం లేదు ఇక్కడ ఎనర్జీస్. అయినా కూడా ఈ కనెక్షన్ ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్కి దారితీస్తుంది అన్నమాట. ఈ కనెక్షన్ ఇక్కడే కట్ అయిపోతుందేమో, ఈ పర్సన్ ఒక కార్మిక్ ఏమో అని మీకు చాలాసార్లు డౌట్ రావచ్చు. కానీ మీ పర్సన్కి ఎప్పుడు మీ పైన ఇలాంటి డౌట్స్ అయితే రాలేదు. ఎందుకంటే మీరు ఒక ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నారు ఇక్కడ, ఒక హై ప్రీస్టెస్ ఎనర్జీ, ఒక హీలర్లా కనిపిస్తూ ఉంటారు ఇక్కడ మీ పర్సన్కి మీరు ఎప్పుడు కూడా. సో మిమ్మల్ని ఎప్పుడు ఆ దృష్టితో ఈ పర్సన్ చూడలేదు. ఓకే, అండ్ మీ హెల్పింగ్ నేచర్ అండ్ నర్చరింగ్ వర్డ్స్ మీ పర్సన్కి ఇక్కడ చాలా ఇదొక స్పెషల్ అట్రాక్షన్గా ఉంది మీ వైపు నుండి.
మీ పర్సన్కి. అండ్ మీ పర్సన్ లైఫ్లో ఎంతమంది ఉన్నా కూడా ఇలాంటి ఎనర్జీస్ ఎప్పుడు మీ పర్సన్ ఫీల్ అవ్వలేదు. ఓకే, బట్ స్టిల్ ఈ పర్సన్కి ఎక్కడో ఒక చోట డౌట్ అనేది ఉంది. ఏంటి అని అంటే అది ఈ ఎనర్జీస్ ఎప్పుడైతే సింక్ అవడం లేదని మీ పర్సన్ రికగ్నైజ్ చేశారో, ఈ పర్సన్ మీకోసం ఏమనుకుంటూ ఉంటారంటే సడన్లీ ఎప్పుడో మూవ్ ఆన్ అయిపోతారు, మళ్ళీ మీ పర్సన్ సింగిల్గా ఉండాల్సిన అవసరం వస్తుంది అని ఈ పర్సన్కి చాలా డౌట్స్ అయితే ఉంటాయి మీ పైన. సో మీ పైన ఇదివరకు స్పైయింగ్ అనేది చేశారు, బట్ ఆ స్పైయింగ్లో కూడా మీరు ఒక రైట్ పర్సన్, ఒక జెన్యూన్ పర్సన్ అని తెలుసుకున్నారు. సో ఇప్పుడు ఆ స్పైయింగ్ అనేది కూడా ఆపేశారు. ఈ పర్సన్ చాలా బిజీ అయితే ఉంటున్నారు, కానీ ఏదో ఒక ఇంపార్టెంట్ విషయం పైన స్టక్ అయి ఉన్నారు ఈ పర్సన్. ఓకే, ఆ డెసిషన్ తీసుకున్న తర్వాత ఈ రిలేషన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఓకే, సో ఆ డెసిషన్ ఏంటి అనేది చూస్తే ఇక్కడ ఇది మేబీ మీరిద్దరూ మ్యారీడ్ కాకుండా ఒకరు మ్యారీడ్ అండ్ ఒకరు అన్మ్యారీడ్ ఇక్కడ. సో ఈ సిచ్యువేషన్లో మేబీ ఈ పర్సన్ చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ పర్సన్కి పీస్ ఆఫ్ మైండ్ అనేది లేదు ఇక్కడ. ఓకే, సో ఎవరు హెల్ప్ అనేది కూడా లేరు, ఇంట్లో వాళ్ళు కానీ ఎవరు కానీ హెల్పింగ్ నేచర్ అనేది ఎవరికి లేదు, మీకు తప్ప. సో మేబీ ఈ పర్సన్ ఇదే విషయంతో మళ్ళీ మీకు కాంటాక్ట్ అవుతారు. ఎప్పుడైతే మిమ్మల్ని మళ్ళీ హెల్ప్ అడుగుతారో మీరు హెల్ప్ చేయడానికి కూడా రెడీగా ఉంటారు ఇక్కడ. ఓకే, సో ఇక్కడ కంటిన్యూస్లీ ఈ పర్సన్కి ఒకటే థాట్ వస్తూ ఉంటుంది మీ పర్సన్ మైండ్లో. ఏంటి అని అంటే మీరు ఒక డివైన్ ఎనర్జీ లాగా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఏంటంటే మీరు డివైన్ కౌంటర్ పార్ట్స్ అన్నట్టు మీ పర్సన్కి తెలుస్తూ ఉంటుంది అప్పుడప్పుడు, కానీ అది ఫీలింగ్ అనేది స్కిప్ చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఈ పర్సన్కి ఎప్పుడు ఇక్కడ ఇన్ఫీరియారిటీ అనమాట. అంటే మీ ఎనర్జీస్కి తన ఎనర్జీస్కి మ్యాచ్ అవ్వడం లేదు ఇక్కడ. మీరు హై వైబ్రేషన్ అయితే మీ పర్సన్ లో వైబ్రేషన్. సో ఈ పర్సన్కి అలాంటి థాట్స్ వస్తూ ఉంటాయి, కానీ మీరు తన లైఫ్లో ఉండడం తను చేసుకున్న అదృష్టం అని భావిస్తూ ఉంటారు ఈ పర్సన్. మీరు ఒక గాడ్స్ గిఫ్ట్గా అనుకుంటూ ఉంటారు ఇప్పుడు. ఓకే, సో ఇక్కడ సిగ్నిఫికెంట్ నెంబర్ మనకి నెంబర్ 2 అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 888 with 777 అని టైప్ చేయండి. అండ్ కామెంట్ సెక్షన్లో రెడ్ హార్ట్ కూడా డ్రాప్ చేయండి. ఓకే, అండ్ ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఈ న్యూ మూన్ ఎనర్జీస్ ప్రకారం చూస్తే కమ్యూనికేషన్ లేని వాళ్ళకి కమ్యూనికేషన్ రాబోతుంది. అండ్ రీయూనియన్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి మాత్రం కొంచెం టైం టేకింగ్. ఓకే, సో రాసుల విషయానికి వస్తే ఇక్కడ అన్ని రాసుల వాళ్ళకి రీడింగ్ కొన్ని పాయింట్స్ రెజొనేట్ అవుతాయి, బట్ రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్షలు, వాస్తు పిరమిడ్స్ ఇలాంటివి ఏం కావాలన్నా కూడా నా స్క్రీన్ పైన నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, వాట్సాప్ నెంబర్. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం. షేరింగ్ లవ్ అండ్ లైట్.